హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనము 2 వర్క్స్ చూసేద్దామండి. మిషన్ వర్క్ ఇది, సారీ 2 కాదండి, ఒకటే అండి. ఇది బిఫోర్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది, ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి శారీ అదొక టైప్ గ్రీన్ అండి, కానీ ఆ గ్రీన్ నాకు థ్రెడ్ దొరకలేదు. అందుకని నేను ఏం చేశానంటే కస్టమర్కి చెప్పేశాను, పిక్ పెట్టేసి ఇదిగోండి ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే లేదు, కొంచెం వేరియేషన్ ఉంది, వేయమంటే వేస్తాను లేదంటే లేదు అని చెప్పేశాను. వాళ్ళు ఏంటంటే వేయమన్నారు. కొందరైతే ఒప్పుకోరండి. అలా ఒప్పుకున్నప్పుడు వాపస్ ఇచ్చేస్తాను. ముందే మనం ఇలా చెప్పామనుకోండి మనకి తర్వాత ప్రాబ్లం ఉండదు అనమాట. లేకుంటే సర్లే కొంచెమే కదా వేరియేషన్ ఏముందులే వేసేసామంటే వాళ్ళు చాలా క్రికెట్ చేస్తారండి. తర్వాత మా ఇది అసలు సెట్ అవ్వలేదు, పాడవలేదు, ఎలా చేశారు మీరు, అసలు మా చీర మాకు తెచ్చిస్తారా లేదా అన్నట్టు చీరకే టెండర్ పెడతారు. అందుకనేసి మన తప్పు లేకుండా మనం ఫస్టే చెప్పేసామంటే వాళ్ళు ఏమంటే వేస్తామండి. చాలా బాగా వస్తుంది చూడండి ఫినిషింగ్ అయితే. ఇదిగోండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ కింద ఇలాగ వచ్చింది బార్డర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 2 కలర్ కాంబినేషన్తో వేసేస్తాం వర్క్. హ్యాండ్స్కి పీకాక్స్. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది బ్యాక్ నెక్ చూడండి. ఈ గ్రీన్ ఎంత బాగా అనిపిస్తుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి నాకు. ఆల్మోస్ట్ మనము ఒక 10 బ్లౌజులు వేస్తే దాంట్లో 4 బ్లౌజెస్ పింక్ బ్లౌజెసే ఉంటాయండి. అలా మ్యాచ్ అవుతుంటాయండి. ఇలా ఎవరికైనా వస్తే మాత్రం ముందే చెప్పేసండి. దారం కొంచెం వేరుగా ఉంటే మనకి ప్రాబ్లం రాదు, లేదంటే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.